ఇక్కడ మీకు అంటే మహారాజ పోషకుల్లాగా మారతారు. అంటే పేదవారిని ఆదుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ మీకు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావటానికి లేదా నేత్ర సంబంధమైన సమస్యలు రావటానికి ఇక్కడ మీకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ 2వ స్థానంలో శని సంచరించేటప్పుడు దాదాపుగా సేవాభావంతో పనిచేస్తారు. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలుగుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి పంచమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందుతారు. ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే గోచార రీత్యా కనుక పరిశీలిస్తే మనం ప్రస్తుతం శని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అష్టమ స్థానంలో గురుడు వస్తాడు. అష్టమ స్థానంలో గురుడికి సంబంధించినటువంటి గురుడు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడు, శని అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి గురుడు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా నేను మీకు తెలియజేస్తాను. అది చేసుకుంటే వృశ్చిక రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలత కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి శని భగవానుడి వల్ల కలిగే ఫలితాలు. శుభం.